రౌడీ బాయ్ విజయ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు. చేతిలో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఒకటి రాహుల్ సంక్రాంతి డైరెక్షన్ లో వస్తున్న పీరియడికల్ డ్రామా VD14 అయితే మరొకటి రవికిరణ్ కోలాతో చేస్తున్న మాస్ మసాలా మూవీ రౌడీ జనార్దన్. కాకపోతే ఈ 2 మూవీస్ లో ఏది ముందు వస్తుందా అనేది డౌట్. దానికి విజయ్ క్లారిటీ ఇచ్చేశాడు. రౌడీ జనార్దన్ మూవీ కోసం ఏకంగా 4 నెలల పాటు బల్క్ డేట్స్ ని కేటాయించారు. అంటే మధ్యలో గ్యాప్ లేకుండా వేరే సినిమా షూటింగ్ కి వెళ్లకుండా ఏకధాటిగా ఈ సినిమాని పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో విజయ్ లుక్స్ గానీ యాటిట్యూడ్ గానీ చాలా ఫ్రెష్ గా ఉంటుందని టాక్. 2026 లో ఈ మూవీ కంప్లీట్ అయ్యాక పీరియడికల్ డ్రామా అయిన VD14 పై ఫోకస్ పెడతాడంట. అంటే నెక్స్ట్ ఇయర్ లో విజయ్ నుంచి వస్తున్న ఫస్ట్ రిలీజ్ రౌడీ జనార్దన్ మూవీ. ఇప్పటికే నాన్ స్టాప్ గా షూటింగ్ ప్రాసెస్ లో ఉన్న ఈ మూవీకి నెక్స్ట్ షెడ్యూల్ లో క్లైమాక్స్ ని షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కీర్తి సురేష్ అండ్ సీనియర్ హీరో రాజశేఖర్ కీ రోల్స్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అని టాక్. మాస్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉండేలా స్క్రిప్ట్ ని రెడీ చేశారంట రవికిరణ్. ఏదేమైనా కొండన్న రూట్ క్లియర్ అయింది. క్లాస్ అండ్ పీరియడికల్ ఎక్స్పెరిమెంట్స్ కంటే ముందే ఒక మాస్ కమర్షియల్ మూవీతో బాక్స్ ఆఫీస్ ని రూల్ చేయాలని డిసైడ్ అయ్యాడు. మరి మీ ఒపీనియన్ ఏంటి? రౌడీ జనార్దన్ మూవీపై కామెంట్ చేయండి.